తండ్రి, అతను వరాలు చెప్పించింది నేను. మరి దేవుడు నాకు తండ్రి అయినప్పుడు అతను చేతులు ఒంపుడు కట్టేవను, మరి నీకేం నేను ఎలా చేస్తాను? నువ్వు నాకు తల్లివి. అరే మంగళవారమా, నువ్వు మంగళవారం పడుకుంటున్నారా? నువ్వు నాకు తల్లి పోతావు. తల్లిలే తెలియలేదు అయితే ఆ ప్రేమ ఇచ్చే వరకు నేను అల్లనివ్వనంటూ రే అర్జునా ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడు? నిన్ను వివాహం ఆడాలన్నా, నీ ప్రేమ తెచ్చాలన్నా ఇప్పుడు నాకు రాజ్యాలు, ఎండి, బంగారము, ధనము, ధాన్యము, పట్టాభిషేకాలు నీ దగ్గర ఉన్నట్లయితే నేను వివాహం ఆడతాను అన్నది ఎందుకో తెస్తాను, తప్పించుకోవడానికి. అప్పుడు అంటుందరమ్మా, రే ముగ్గురికి నా తండ్రి కాపులు నా ఎండి, బంగారము, ధనము, ధాన్యము, అయ్యా అశ్వైతలు భోగభాగ్యాలు ఉన్నాయి, అవి నేను తీసుకొచ్చే వరకు ఇక్కడే ఉండు, అవన్నీ తీసుకొని వచ్చి నేను వివాహం ఆడి నీ ప్రేమ నేను పొందుతాను, ఎక్కడే ఉంటాను వెళ్ళమన్నాడు. నేను ఎంత అందంగా ఉన్నాడంటే మీరు వచ్చేవారు కొంటాడు, మాయ చేసి వెళ్ళిపోతాడు, ఎక్కడైనా బంధించి వేయాలని. అర్జునా నువ్వు నమ్మేవాడివి కావు, నువ్వు మోసగాడివి, నన్ను మోసం చేసి దూరం వెళ్ళిపోయి ఇంకేమన్నా ప్రేమిస్తావేమో. నాకు దక్కని ప్రేమ ఎవరికి దక్కకూడదురా, నువ్వు నా సొంతమే. అప్పుడు ఆంధ్ర వేసి బంధించి వేస్తుంది. ఓ అర్జునా ఎందుకన్నది తల్లి సాటినా నిన్ను కన్నట్టి నీ తల్లి కుంతీదేవి సాక్షిగా మొదట అంచనా వేసింది. ఈ ఆంక్షను దాటి మీ తల్లి గారు మరణిస్తుంది. ఇదిగో రెండో వంతన మీ అన్నగారు ఉన్నారు, ధర్మరాజు గారు సాక్షిగా రెండో వంశం ఇస్తున్నారు. మీ బావగారు ఉన్నాడు, మీ కాపత్ బాంధవుడు, మీకు దేవుడు, ద్వారకానగరాన్ని పరిపాలించే ఇష్టపడినవాడు ఉన్నాడే, మీ బావగారు సాక్షిగా మూడో వంశం ఇస్తున్నారు. ఈ ఆంక్షను దాటి వెళ్ళావంటే ఈ ముగ్గురికి మరణం తప్పదు అని ఆంక్షల మధ్య బంధు. అయ్యా ఎప్పుడైతే ఊరికి వెళ్ళిపోయిందో ఇక అర్జునుడు అనుకుంటున్నాడు, రంభయ్య గీతలు గీసిన 3 గీతలు వీటిలో మహత్కార్యం ఉందా? మంత్రాలు ఉన్నాయా? తంత్రాలు ఉన్నాయా? మొదలు పెట్టుకో రంబో రంబో రమ్మని కొత్తగా రమ్మగా భూ ప్రపంచంలో ఎక్కడైనా రమ్మంత అందగస్తే ఎవరూ లేరు లేరు. ఏంట్రా మా యావనికి మీ యావంత అందగస్తే మా యావ మన మా వాళ్ళ మొత్తం తెలుసు మొత్తానికి అసలు మా యావ బొమ్మలో పుట్టిన పెట్టే కన్నయ్య గారి దగ్గర పోయాడు. ఆయన పట్టేవాడు కాదు. ఎంత అందగెత్తరా మాత్రం బొమ్మలకు నిలబెట్టి బైక్ వాళ్ళు, ఆటో వాళ్ళు, లారీ డ్రైవర్లు, ఆర్టీసీ వాళ్ళు ఆవడానికి చూడటం, వెనకెనక పోవటం, ఎలికెదలు పట్టడం, డ్రైనేజీలు పట్టడం, కాలు చేతులు తిరగడం, కళ్ళు ఖాళీ లేక కమ్మ పెట్టుకో. మరి అంత అందగెత్తలు మరి బయట ఎంత ఉందిగా ఎంత అందంగా ఉంటుందిరా నగ్మలాగా ఉంటుందా? దృశ్యాలాగా ఉంటుందా? పొడిగాడుకొని ఇన్నాళ్ళ గుర్తు చదువు పోనీ ఐశ్వర్య రాయలాగా ఉంటుందా? నా పరుగురా ఏం కాదు. అరే అసలు అందగత్త అందగత్త అంటే ఎంత అందంగా ఉంటుందా? ఏంట్రా అట్లా అంటారు.
సరే పడిపోయి శాతం మా ఊరు వెళ్తాను. ఏంట్రా అందం అన్నం ఎంత అందం ఉంటుంది నల్ల మలుపు నేను అనుకున్న అందగత్త అంటే నీ ఎదురుగా అందగాడేమో అనుకున్న మళ్ళీ నల్ల నలిపేసి మొత్తం వేసుకునే తాడు కలర్ నల్ల మలుపు పిల్లి గూంజ పెద్ద తలకాయ దోడసేవుడు ఇచ్చేసి కప్పటి ముక్కు ఎత్తుకోళ్ళు వానకాళ్ళు వానకాళ్ళు పిచ్చికోళ్ళు వాళ్ళ రంగు ఒక కాలు టింకు నేను తిరుగుడు పోయించాను వాళ్ళు కూడా ఎందుకని అర్థం కూర్చుంది అదే మా ఆడవాళ్ళు ఉడతారంటే మాకు ఇంటి అదరా చెట్టు పువ్వు ఉంటది ఖాళీ స్థలం 10 నిమిషాల్లో ఊడ్చేస్తుంది మా ఏమో ఎన్ని చీపుర్లు పడతాయి మాక ఒక్కో చీపురు 3 నెలలు వస్తుంది మాకు 2 చీపుర్లు 6 రోజులు కూడా రావు అదేండి మా ఏమో ఇట్లాగే ఊడ్చింది ఏమట్లూడదు టికెట్ కాటే అయ్యా 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 దాని కింద వేసి కుదితే ఒక్కొక్క పొట్టు పడుతుంటే చీపిరి చెవులు ఇరిగి ఎదిరింట్లో పడుతుంది వాకిలంతా మొత్తం పుంట్లే వెళ్ళండి ఎందుకు ఆడబోయిన వాళ్ళకి గుండలు పోయారా అత్తగారికి అత్తగారింటికి పోయారా పచ్చడి ఎట్లా చేశారు ఎవరెవరికి నీకు మా కళ్ళు పెంచాలి నా చెల్లి అయితే మరి ఎవరో పెళ్లికి పెళ్చారు నేను పచ్చడి ఏర్పాటు చేశారు నేను లోపలికి రాత్రి 10 వచ్చిందా రాలా వచ్చిందిరా మరీ తొందరగా ఉన్నా 4 తొందరగా ఉంటా 11 అవుతుంది రాలా 11:30 వచ్చిందా వీడు వచ్చేటట్టు 12:40 వచ్చిందా వీడికి ఏదో తినే కాడ తేడా చేసింది ఈ నూరుతుండే డౌట్ అట్టు అరే మారే పెట్టిండు 1/2 కేజీ పెట్టిండు నా కొడుకు కాదురా ఇప్పుడు అయింది వచ్చిందా మరి కడుపులు మడిపోయింది ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం అయ్యా అక్కినేని గారు తగ్గితే బ్లడ్ పట్టదు మలుపు నడుపుతున్నావా నేను నడుపుతున్నాను వేరే అనుకున్నా మా అర్థం రావడం కూడా ఉండదు అప్పేందురా ఎందుకని ఉన్నారా ఎందుకో అది మన పెళ్ళి ఏ పెళ్ళి ఓ మాగల రాత్రి పెట్టినాడు దాకా అమ్మాయిని పంపించకూడదయ్యా చెప్తాను మా అత్త 80 సంవత్సరాలు నలుగురు వచ్చారు అప్పుడే అనుకున్నాను చిట్టమైన ఉందా ముందు మాదిరి ఉందా ఆ వయసు వాళ్ళు పాటు పాటలు బాగా దాకానే పడతాయి చాలా మంది కూడా ఇందులో వాళ్ళు నలుగురు వచ్చారు ఒక పక్కన కూర్చుంది ముగ్గురు పాడుతున్నారు నీకేమంటుంది మేస్త్రి పడుతుంది మేస్త్రి మొత్తం పెత్తనం చేయటమే బాబా వెళ్తాం మా సూడు పెత్తనం చేసి అనుకున్నాం మేస్త్రి పడుతుంది
వీళ్ళు నలుగురు వాడి పాటలకి నా మొత్తం పరుపు తింటూ పక్క తడిచిపోయింది. ఏంటి వర్షం వచ్చిందా? వర్షం కాదు. వచ్చిన వాళ్ళకి రోడ్లో ఒక్క పన్ను లేదు. పత్తి చేను బాస్ పేరు కొట్టినప్పుడు ఎగబడి పాడుతున్నారు. వాడన్నారు కదా అయ్యో పాపం పాప ప్రాంతంలో అంటే పానుపు కట్ట 300 ఇవ్వన్నారు. ఏమన్నారు? నువ్వు వేసే బ్యాచ్ వేసా ఏమాత్రం వేసినావు? వేసా 500 వేసినావా? వెళ్ళిపోతాయి 1000 రూపాయలు, వెళ్ళిపోతాయి 2000, చాలు 3000, 4000, 5000, 10,000. 28 రూపాయలు వేసాను. నాకు 35 వచ్చినప్పుడు 400 వేయద్దా? ఎందుకు మరి ఇది దాని పెడతావు? ఏది సరుకులకే? వాళ్ళు వెళ్ళిపోయారు. నేను రానైపోయా. ఇలా మా పెరుగులోకి వచ్చింది. మొత్తానికి చెప్పేసింది. ఏంట్రా? ఒక్క మంచం వేసింది. ఫస్ట్ నైట్ కి ఎవరైనా ఒక్క మంచమే వేస్తారు. వెయ్యొద్దు. ఏంది? వెయ్యొద్దు. ఏంటి? వెయ్యొద్దు. ఏంట్రా? ఇప్పుడు మీ ఆవు ఉంది ఇంట్లో మరి ఎట్టబోతే మామూలు ఎట్టగలింది. మా ఆవు అట్టబోదు గుమ్మ కాడికి వచ్చే గడ్డనే కదా. అదేంటి? గడ్డన్నారు పన్ను పచ్చి పోయి చేసి మొక్క పట్టదు. ఖచ్చితంగా బట్టి సరిపడిపోయింది. మరి నువ్వేం చేస్తున్నావు? నిలబడ్డా. అమ్మాయి జరుగు. అయ్యో ఏంటి? చెప్పాలి చేసేవాళ్ళు తేడా ఏంట్రా? పైన రాలేయటం కాదు. నీ భార్యే కదరా? అమ్మాయి జరుగు. పడుకుంటాను అమ్మచ్చుగా. మగోడు మాటలు మాట్లాడుకోకు. పడుకోడు పక్క పెడుతుంది. అసలు మా బజార్ మొత్తం నిద్రలే తిన్నాను. రాత్రి 2 అయింది. ఇడ్లీ చోటు మళ్ళీ జాన ప్లేస్ వచ్చింది. నేనంటున్నా శాంతం పక్కన పడుకున్నా. మరి బాగున్నా? ఇంకేం సామాను సుడిపోయింది. గొడవైపోయింది. చుట్టిదారిగా చుట్టుకోవటం ఎగబట్టింది. ఎగబడి కాదు చెప్పి ఇది ఎప్పుడు వేసింది కాలు నేను కాలనుకుంటా. నువ్వేమనుకుంటున్నావు? కందిరి బత్త గొడ్డు మీద పడుతుంది. కళ్ళు తెలిసి వస్తే కందిరి బత్త కాదు మరి మా యావ మరి దానికి అంత బాధపడాలి. అమ్మాయి ఖాళీ కానీ వచ్చుగా. ఏడు గదిలిసి కాలు మీద వేసి అంటుంది. ఏమండి మీ అన్నదమ్ములు ఏమండి అండి మీ అమ్మదాలు అప్పుడు గుర్తొచ్చారట. ఏ చేస్తాం బ్యాచి వాకన్నారు క్రైస్త కాలేదు అందే ఏమంది మళ్ళీ ఏం లేదు మళ్ళీ అప్పుడు ఇప్పుడు చెప్పినేనా అన్నాడు. ఇక అప్పుడు నాయన 3 ఏళ్ళు అవుతుంది. మరి అక్కారింటికి పోతున్నాం. పోతనే ఉన్నా. ఎప్పుడు పోతున్నారా? ఉదయం సాయంత్రం 4ంటికి పోతాం. 5ంటికి ఇంటికి రావటమే. ఒక రాత్రి ఉండొచ్చు కదరా? నీకు ఎట్లా లేదా? ఎవడ మర్కెత్తావు? ఎవడ మర్కెత్తావురా? ఏడే ఉండవు ఎవరు? ఎవరుండో మనకు తెలిసిన మనిషి ఎవరు? రాయప్పన మధ్య ఏంటది కథ ఈ కథలోది అయ్యా చూసారండి అలా మూడికి వెళ్ళిపోయిందిరమ్మా. అక్కడ రాజ్యపాత్రులు పంచుతున్నారు. సభకు వచ్చిన తర్వాత ఓర్వశి మేనక తిలోత్తములు కూడా అక్కడికి చేరుకున్నారు. తెల్లమరారా ఓర్వశి మేనక చూసారా? ఓహో నా చర్మ బాగా తగ్గింది కాబట్టి మీకు జాబ్ వచ్చాను. కానీ ఒక మాట 1000 ఏళ్ళు బ్రతికినా ఏడు తప్పదు, నూనె నిన్న చావు తప్పదు. మనకున్నట్టు మాట ఉన్న పాళ్ళ మనం వాటాలు వేసుకోవాలి. పెళ్లిళ్ళు అయితే నలుగురు పెళ్లిళ్ళు అయితే ఆస్తులు పంపకాలు చేయొచ్చు. మరి ఇది ఆజు నాకు అయ్యేటట్లేదు. కొడగట్ట కానీ తొందర ఉండదు. ఆటే అటు ముందు బర్రలు లాగుతూనే ఉంటుంది. ఇప్పుడు తొందరే వచ్చిందన్నారు. ఈ భూమి ఆకాశం పుట్టు కలిగిన తర్వాత ఓయమ్మ మహానాయకులు మన ఆస్తి మనం పంచుకోవాలి. అయ్యా మనకున్న బంగారం
ధనము ధాన్యము ఆంజనుడు బయటికి వెళ్ళాలని ఎప్పుడైతే కాదు చెప్పారు ఆ ఆంజన మధ్య భౌతులు మంటలు చేస్తున్నారు. ఓడి దేవుడు ఈ రమ్మనగా సామాన్యుడు కాదు. ఈ ఆంజన మధ్య ఏదో మహత్కార్యం ఉంది అని గతి మీద ఒలికిపోతున్నాడు. ఇప్పుడు అర్జునుడిని కాపాడాలా? ఎవడు కాపాడతారు? నాయకు గారు కాపాడతారా? జగన్ కాపాడతారా? ఎవరు మాధవ్ కాపాడతారా? అయ్యా అప్పుడు ఎవరు వెళ్తున్నారు? తన ఆపద్బాలుడైనా అయ్యా ద్వారకానగరం పరిపాలించే కృష్ణపరమాత్ముడు వెళ్తున్నాడు. బావా చూసారా? కంటికి కడవడ కన్నీరు కాచుతూ బాబా బాబుని ఎప్పుడైతే వెళుతున్నాడు కృష్ణపరందావుడు ద్వారకా నగరులు ఎలా ఉన్నాడండి? కృష్ణుడికి భార్యలు ఎంతమంది? 16,000 మంది గోపికాంతలు. రాధా రుక్మిణి సత్యభామ ముగ్గురు భార్యలు వీరు, యనమండలు అష్ట భార్యలు. వీరి మధ్య రాత్రులు ఆడుతూ సరస్సు లోపల ఆడుతుండగా ఎప్పుడైతే బాబా బాబా నేను పిలిచాడు అర్జునుడు సత్యభామ రాధా రుక్మిణి మా బామ్మటికి దాపడ కలిగింది. అలా వెళ్ళి ఇలా వస్తాను. కాదే ఏ రాడన్నా నీ రోజు కలర్ కాకుండా ఎప్పుడు లేడా ఏడన్నా రామరావు ఇరుక్కుపడి చూసారండి వెళ్లిబడి వేసి అర్జునుడు వేసుకోవడం వల్ల అక్కడ ప్రత్యక్షమయ్యాడట. అర్జున అర్జున ఏమిటయ్యా ఒంటరిగా నుంచి బాబా బాబా నీళ్ళు పెడుతున్నావు? కాపాడు బావా వేడావు నేను వచ్చాను. ఏమిటి అక్కడ ఉన్నావు? రావయ్యా. రాలేదు బావా. దేవేంద్రుడు ఏంటి నాకెంతే 3 చూడు. నేను ద్వారకా నా భార్య మధ్య నేను ఆనందంగా ఉంటే నన్ను ప్రార్థన చేసి నన్ను ఇక్కడ పిలిచి ఏంటని అనిపించినాడు. నాకు కింద 3 చూడండి. మూడు ఆంచలు వేసింది బాబా. 3 అంటే ఆంచల్లో తప్పుగా అనుకుంటున్నావు. ఒకటి దాటితే మా అమ్మగారు దానిచ్చుంటారు. రెండో దాటితే మన ధర్మరాజట. మూడో దాటితే నువ్వే పాప అయ్యా అప్పుడు కృష్ణపరమాత్ముడు అంటున్నాడు, అర్జున నువ్వు తలుసుకుంటే ఒక బాణం ప్రధాన్ని పొందగలవే. ఎంతటి వీరుడవయ్యా అంతటి వీరుడవు ఒక్క ఆడదాంట్లో తిరిగి కలిగి పెడుతున్నావా? బావా ఆడదు కాదయ్యా, ఆడదు కాదు వారి శక్తి అయ్యా. గది గది వణికిపోతున్నాడండి. అయ్యా పోతాను
మరి దాటి బయటికి రావాలంటే ఆంచల మధ్య మాడి మసైపోయేటట్లుగా ఉన్నారు. అయితే నా పామని ఏ విధంగా రక్షించాలి, ఎలా కాపాడాలి? కృష్ణకరుణాముడు సామాన్యుడు కాదని జరిగేది జరగబోయేది పూర్ణ భవిష్యత్తు మాట్లాడాల్సిన వాడు కృష్ణకరుణాముడు. ఏ విధంగా రక్షించాలని మంత్రాలు తంత్రాలు టక్కుట మన గదిపోకుండా మాయాజాలం చేసే కృష్ణకరుణాముడు కానీ తీసుకొచ్చిన ఆకాశానికి రేపి అక్కడి నుంచి మాయ వచ్చి కిందకి దించి అర్జున ఇక్కడ దానికి తగిలించి అర్జునుడు కలగకూడదు. అర్జునికి ప్రాణాపాయం లేకుండా ఇక కృష్ణుడు అర్జునుడు ఆకాశమునకు అర్జునుడికి మరణం రాకుండా కాపాడాలంటే ఆంచలు దాచి మరణం వస్తుంది. ఆంచలు దాటకుండా అపాయం కలగకుండా ఉన్న పాడు ఆకాశానికి రేపి ఎక్కడికి వెళ్ళారండి? చంద్ర పట్టాపుర పురానికి వెళ్ళి అక్కడ రథానికి వెళ్ళాడు కృష్ణపరందాముడు. అర్జున ఆప నుంచి కాపాడా, ఇక మాయరమ్మ వచ్చిన నేనేం చేయను కనుక నేను ప్రయాణమై మా ద్వారకానికి వెళ్తున్నా. ఈడేదో సూచి జడుచుకోండి మొత్తం మీద. ఒకవేళ నువ్వు వదిలి పెట్టుకైనా అనుకో 22 అవుతుంది. 22 ఇందరు లోకంలో 33 కోట్ల దేవతలు ఉన్నారు, ఎందరో మేధావులు ఉన్నారు. అందరూ ప్రేమించుకొని నిందే ఎందుకు ప్రేమించుకుంది? ఓ వచ్చినా నీ ముఖంలో బహు అన్నాక 16 ఉన్నాయి కాబట్టి నీ అన్నాన్ని చూసే ప్రేమించింది. అందుకే నీ ముఖంలో అందరూ లేకుండా చేస్తానయ్యా. తన మాయ మంత్రం ఉన్న గోడెందుకు బోధన చేసి మంత్రాలు తంత్రాలు టక్కుట చదివి అందగాడు అర్జునుడు గప్పం చల్లాడటండి. అంత అందగాడు అర్జునుడు ఏమయ్యాడయ్యా? అందగాడు మారిపోయాడా? అంత అందమైన రూపాన్ని గృహణాలుగా మార్చివేసేటట్టండి. గృహణాలంటే ఆడ కాదు మగ కాదు, ఒక ప్రక్క మేషం ఒక ప్రక్క మేషం ఒక ప్రక్క ఆడ రూపం, ఈ ప్రక్క పంచ ఈ ప్రక్క చీర. అర్జున ఒక్కసారి అందరినీ అర్థంలో చూసుకో. పిల్లలు అదురుకుంటారా ఏంట్రా? అవునరా, రంభ గుర్తుపట్టకుండా ఉండాలంటే ఇదే పక్కి. చూడు పిల్లమ్మ కాడు పిల్లాడు రాజమండ్రి కానీ ఆడు మొత్తం వీళ్ళే. చెప్పేది చిన్న మర్యా ఆరోగ్యం మారితే చూడ విన్నామా అర్జునుడికి గృహణాలనే రూపం ఎవరిచ్చారయ్యా? ఎట్లా వచ్చింది? ఎక్కడొచ్చింది? ఎందుకు సభలో సభ ఏర్పాటు చేసి ఆనాడు నాట్యం చేస్తూ ఉంటే అయ్యా ఓర్వశి చూశారండి. అయ్యా ఓర్వశి భయమచ్చి నాట్యం చేస్తూ ఉంటే ఆ కాలు యొక్క మువ్వ అది స్పీడ్ గా తెగి వచ్చి ఎందుకు ఇంత నొట్టక తగిలిందట. ఎప్పుడైతే నొట్టక తగిలిందో చూశారండి. అయ్యా ఆనాడు చూశారండి అక్కడ ఉన్నాడు పాండవ మధ్యముడు అర్జునుడు. అయితే ఆ అర్జునుడు బహువంతగాడు ఆనాడు చూసారా? బహువంతగాడు కనుక ఓర్వశి కోరిందట, రే అర్జున ఒక్కసారి నా ప్రేమ తెలిస్తే అయ్యా చాలనంటే చూసారా ప్రేమ తీర్చనందున అప్పుడు శాపం పెట్టిందండి. రే నీకు గృహణ రూపం వచ్చింది కాదని చెప్పించింది
ఆనాడు ఊర్వశి